హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. జ్యోతిరెడ్డి ఛానల్ చూస్తున్న వారందరికీ ఈరోజు టుడే మన ఛానల్లో వచ్చేసి ఎగ్ రైస్ చేస్తున్నాం అనమాట. ఎగ్ రైస్ కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఫస్ట్ రైస్ ఉడకబెట్టుకోవాలి కదా. ఫస్ట్ రైస్కి వచ్చేసి బియ్యం తీసుకున్నాం, తర్వాత 4 ఎగ్స్ తీసేసుకున్నాను అనమాట. చూడండి, 4 గుడ్లు తీసుకున్నాను. ఎగ్ రైస్కి 4 గుడ్లు తీసుకున్నా. ఎగ్ రైస్ చాలా సింపుల్ రెసిపీలో చేసుకోవచ్చు అండి, ఏ సాస్ లేకోకుండా. బయట నుంచి తెచ్చుకునే దానికన్నా మనం ఇంట్లో సింపుల్గా ప్రిపేర్ చేసుకొని పిల్లలకి పెట్టేసుకోవచ్చు, అందరు తినచ్చు, బాగుంటుంది. ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి. నేను చేసే విధంగా సింపుల్గా ఉంటుంది. ప్రాసెస్ వచ్చేసి ఈజీ మెథడ్లో ఉంటుంది. మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఎగ్స్ 4, 3 ఆనియన్స్ కావాలా, 4 గుడ్లు తీసుకున్నాం కదా, 3 ఎర్రగడ్డలు తీసుకోవాలన్నమాట, ఆనియన్స్. తర్వాత వచ్చేసి మసాలా దినుసులు, పసుపు, ధనియాల పొడి, కారం పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్ కావాలి. ఇవి ఉంటే చాలు, మనం చేసేయచ్చు అనమాట. ఎగ్ రైస్ సింపుల్ ప్రాసెస్లో చిన్నపిల్లలు కూడా ట్రై చేయొచ్చండి, బ్యాచిలర్స్ కానీ ఎవరైనా ట్రై చేయొచ్చు, ఈజీగా అయిపోతుంది అనమాట. మనం ఏం కూరలు లేనప్పుడు ఏం చేయాలనుకున్నప్పుడు ఇలా ఎగ్ రైస్ కలిపేసుకోవచ్చు. ఎగ్ రైస్ కలుపుకుంటే సింపుల్గా ఉంటుంది, చాలా సింపుల్ మెథడు, టేస్టీగా ఉంటుంది, ఎమ్మీగా ఉంటుంది. ఒక్కసారి తిని చూడండి, మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. చూడండి, దీనికి కావాల్సిన పదార్థాలు మొత్తం చూపించేస్తున్నాను నేను. చూడండి నీట్గా, ఎగ్స్ 4, 3 ఆనియన్స్, మసాలా దినుసులన్నీ చూడండి మొత్తం ఇక్కడ ఉండేటివన్నీ అనమాట. ధనియాల పొడి, కారం పొడి, గరం మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్. ఆనియన్స్ వచ్చేసి ఇలా కట్ చేసుకోవాలా మొత్తం. మనం ఈ విధంగా నేను చూపించే విధంగా కట్ చేసుకోండి. అన్నీ ఈ విధంగా కట్ చేసుకోవాలి. కొంచెం కొంచెం లావుగానే కట్ చేసుకుంటే మనం తినేటప్పుడు అక్కడక్కడ నోటికి తగులుతుంటే టేస్టీగా ఉంటుందన్నమాట. కొంచెం లావుగానే కట్ చేసుకోవాలి ఆనియన్స్. లావు కట్ చేసుకోవటం వల్ల మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. అప్పుడప్పుడు నోటికి తగులుతుంది, ఆనియన్ అనేది మొత్తం నూనెలో మగ్గిపోతుంది. కాబట్టి మనం దీనికి కావాల్సిన ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ వచ్చేసి రైస్ ఉడకబెట్టేసుకోవాలన్నమాట. ఎగ్ రైస్ కాబట్టి మనం చేసేది. చూడండి, ఫస్ట్ ఇక్కడ నేను రైస్ ఉడకబెడుతున్నా. ఒక 3/4 kg వేస్తున్నాను అనమాట. 4 గుడ్లకు వచ్చేసి 3/4 kg పర్ఫెక్ట్ సరిపోతుంది. చూడండి, నేను మొత్తం రైస్ పొల్లుగా ఉడకబెట్టేసుకోవాలన్నమాట. మనము నేను చూపించే విధంగా కంటెస్టెంట్లో ఉడకబెట్టుకోండి రైస్ను. చూడండి, మొత్తం మనకి రైస్ కావాలన్నమాట. ఎగ్ రైస్కి ఏం సాస్ లేకోకుండానే నీట్గా ప్రాసెస్లోకి చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇలా పర్ఫెక్ట్గా ఉడికింది రైసు. ఈ విధంగా అయితే చాలు మనకి రైసు, ఇలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక ఎడల్పు కడాయి పెట్టేసుకోవాలన్నమాట, ఎందుకంటే కలపనీకి ఈజీగా ఉంటుంది. ఇలా పెద్దదే పెట్టేసుకున్నాం గిన్నె. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, కొంచెం ఎక్కువ వేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది అనమాట. ఎగ్ రైస్కి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది, కొంచెం ఎక్కువనే వేసుకోండి. తర్వాత మనం ఆనియన్స్, కరివేపాకు వేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి ఉంటే అవి కూడా కొంచెం సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు, కాకపోతే మా ఇంట్లో తినరు కాబట్టి మేము అవాయిడ్ చేస్తాం, మీరు వేసుకోండి. కొంచెము సాల్ట్ వేస్తే కొంచెం ఆనియన్స్ తొందరగా మగ్గుతుంది అనమాట. పచ్చిమిర్చి వేయటం వల్ల మనం కారం వచ్చేసి తగ్గించుకోవాలన్నమాట, కొంచెం లైట్గా వేసుకోవాలి కారము. పచ్చిమిర్చి వేయకపోతే కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి. చూడండి, పసుపు వేసి కొంచెం సాల్ట్ వేసేసి ఆనియన్స్ను కొంచెం మనము అవి కొంచెం సేపు అట్లే పచ్చిపోయి కొంచెం కలర్ తిరిగేంత వరకు మనం అలా కలబెట్టాలన్నమాట. మొత్తము అలా కలబెట్టిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అది మనం ఇప్పుడే వేసేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనం ఎగ్స్ వేస్తాం కాబట్టి ఇప్పుడే ఆనియన్స్లోనే వేసేసుకుంటే అది కొంచెం బాగా కొంచెం పచ్చి వాసన పోతుందన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ది అది వేసి కొద్దిసేపు కలబెట్టాలన్నమాట. మనం మళ్ళీ మొత్తం గరిటె తీసుకొని ఇలా కలబెట్టేసేయాలి. ఇలా కలబెట్టడం వల్ల చాలా మనకి ఆ పచ్చి వాసన పోయి స్మెల్ అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ బాగా తగులుతుందన్నమాట మనకి. చూడండి, మొత్తం ఇలా ఒక 5 minutes మొత్తం కలపాలి. ఇలా 5 minutes లో మంట మీద ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కలబెట్టేసుకోండి బాగా. నేను చూపించే విధంగా చేయండి, సింపుల్గా ఈజీగా ప్రాసెస్లో అయిపోతుంది అనమాట. ఎగ్ రైస్ సూపర్గా ఉంటుంది, తిని చూసినా కూడా మళ్ళీ మీరు ఇదే సింపుల్ ప్రాసెస్ చేయాలనుకుంటారు, మీ చుట్టాలకు కూడా చెప్తారు ఇలా చేసుకోండి అని చెప్పేసి. ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు మొత్తం ఇలా చేసేసిన తర్వాత
చూడండి మొత్తం పర్ఫెక్ట్గా ఆనియన్స్ బాగా కరెక్ట్ కలర్ చేంజ్ అయ్యాయి కదా. మనం ఫస్ట్ వేసినప్పుడు పచ్చిగా ఉన్నాయి, ఇప్పుడు కొంచెం ఒక 10 మినిట్స్ ఇలా మనం కలపెట్టడం వల్ల బాగా ఇలా అయ్యాయి అన్నమాట. ఇప్పుడు మనం వచ్చేసి దీని ప్రాసెస్లోకి వెళ్తే, ఇప్పుడు మనం ఎగ్స్ ఉన్నాయి కదా, 4 ఎగ్స్ తీసుకున్నాం కదా, ఇవి మనం ఇలా పగలగొట్టి ఇందులో వేయాలన్నమాట. 4 ఎగ్స్ మొత్తము పగలగొట్టి వేయాలి. చూడండి మొత్తం 4 ఎగ్లు పగలగొట్టేస్తున్నా ఇక్కడ మొత్తము. అంతే అండి, సింపుల్ ఈజీగా చేసుకోవచ్చు. మనము ఎగ్ రైస్ బయటికి వెళ్ళి అవన్నీ సాస్లు వేసి అవన్నీ తినేదానికన్నా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. సింపుల్గా బాగుంటుందన్నమాట. మీరు కూడా చేసుకోవచ్చు ఈజీ మెథడ్లో. చూడండి ఎగ్స్ అలా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అట్లనే వదిలేయాలన్నమాట. ఒక 5 నిమిషాలు కలబెట్టద్దు, ఒక 5 నిమిషాలు అలానే ఉండనిచ్చి, ఇప్పుడు మనం గెరట తీసుకొని మనం ఈ ఎగ్స్ మీదనే ఇప్పుడు వేసాం కదా, 5 నిమిషాలు ఉన్న తర్వాత కొంచెం కారం పొడి, అంటే కొంచెమే ఎగ్స్కి సరిపోయేమైనా వేస్తున్నాం. ఇప్పుడు కొంచెం సాల్టు, కొంచెం ధనియాల పొడి వేసుకోవాలన్నమాట. కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసేసి మొత్తం ఇదంతా ఎగ్స్కి సరిపోయేమైనా వేస్తున్నా. చూడండి నేను ఇంకా మనం రైస్కి సరిపడా వేయట్లేదన్నమాట, ఓన్లీ ఎగ్స్కి మాత్రమే ఈ మసాలా అంతా పట్టిస్తున్నాం. ఇలా మొత్తం నేను చూపించే విధంగా వేయండి. ఇలా గెరటితో మొత్తం కలిపెట్టండి. అంటే ఎగ్స్కి మొత్తం మనము, అంటే ఎగ్స్ సప్పగా ఉండకుండా కారం ఇవన్నీ పడాలి కాబట్టి మళ్ళీ రైస్కి మన ప్రాసెస్ ఉంటుంది. ఇలా మొత్తం అంతా కలిపెట్టేసుకోవాలా. అంతా హై ఫ్లేమ్లోనే వేసుకోవాలి. ఇప్పుడు మనం వచ్చేసి మొత్తము ఎక్కడ స్లోలో పెట్టకూడదు, మంట కొంచెం మంట ఎక్కువనే ఉండాలి. ఇలా మొత్తం కలిపెట్టేసుకోవాలి. ఇలా మొత్తం కలిపెట్టేసుకున్న తర్వాత చూడండి మొత్తం ఇలా కలిపెట్టేసుకున్నాక మనము రైస్ ఉడకపెట్టేసుకున్నాం కదా పక్కన, మొత్తం ఆ రైస్ అంతా ఇందులో వేసేయాలన్నమాట. ఇందులో వేసేసి మనము ఎంత తినగలుగుతాం కారము అని, మన ఇంట్లో వాళ్ళు ఎంత తినగలుగుతారు చూసి కొంచెం కారము, ధనియాల పొడి, గరం మసాలా, మన ఇంట్లో ఫుడ్ కలర్ ఉంటుంది కదా, ఫుడ్ కలర్ వేస్తే చాలా కలర్ఫుల్గా ఉంటుంది అనమాట. మా ఇంట్లో ఫుడ్ కలర్ వచ్చేసి ఎల్లో కలర్ ఉంది, నేను ఎల్లో యూజ్ చేస్తున్నాను అనమాట. ఎల్లో కలర్ ఫుడ్ కలర్ ఉంది కాబట్టి మీ ఇంట్లో ఏదున్నా గ్రీన్ ఉన్నా ఆరెంజ్ ఉన్నా వేసుకోండి. అది వేసిన తర్వాత మనం మంట వచ్చేసి స్లో మూమెంట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు మంట స్లో ఉండాలి. మొత్తం ఇలా కలిపేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. కొత్తిమీర ఉంటే కొంచెం కొత్తిమీర పైన యాడ్ చేసుకోవాలి. మా ఇంట్లో కొత్తిమీర తినరనమాట, అందుకే అవాయిడ్ చేశాను. పచ్చిమిర్చి కొత్తిమీర అవాయిడ్ చేశాను. చూడండి ఎంత కలర్ఫుల్గా రెడీ అయిందో. 10 నిమిషాలు చాలండి ఎగ్ రైస్ చేయడానికి. సింపుల్ రెసిపీ అనమాట. మీరు కూడా ఇంట్లో రైస్ ఉంటే ఈజీగా అయిపోతుంది అనమాట. ఆల్రెడీ రైస్ వండి ఇంటికి ఇంకా ఏం తినాలా అనిపించినప్పుడు ఇలా సింపుల్గా వేసుకోవచ్చు ఎగ్ రైస్. చూసారు కదా, నోరు ఊరిపోతుంది, తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. మన ఛానల్లోకి వెళ్ళి పక్కనే ఆనియన్స్ పెట్టుకొని ఒక లెమన్ ఉంటే పెట్టేసుకొని తింటుంటే ఇంకా ఏం అదుర్సండి అసలుకి. మీరు కూడా ట్రై చేయండి మన ఛానల్లో చూసి. మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి మన ఛానల్ని. మీరు సపోర్ట్ చేయటం వల్ల నేను ఇంకా మరిన్ని వీడియోస్ పెట్టగలుగుతా. ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఈజీ ప్రాసెస్ అంతే ఫ్రెండ్స్. ఈరోజు బ్లాగ్, రేపు మళ్ళీ వాటిలో వస్తా. బాయ్.